హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యీ బ్రదర్స్ ఛానల్. సో గాయ్స్ ఇదైతే మన న్యూ వీడియో అనమాట. గాయ్స్ ఇదైతే మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి అయితే నేర్చుకుంటున్నాం. సో గాయ్స్ ట్రేడింగ్లోనైతే అది ఫస్ట్ టాపిక్ అనమాట, క్యాండిల్ స్టిక్ చాట్ ప్యాటర్న్స్ అనేది. సో అవైతే టోటల్ 17 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. గాయ్స్ ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటంటే అది ప్రైస్ యాక్షన్ అనమాట. టెక్నిక్ అనలైజ్ అయితే యూజ్ అవుతుంది అనమాట గాయ్స్. హై లో ఇంకా ఓపెన్ క్లోజ్ ప్రైజెస్ అనమాట అవి. సో క్యాండిల్ స్టిక్ స్ట్రక్చర్ అయితే చూపిస్తాం గాయ్స్, మీకు అయితే ఐడియా రావాలని చెప్పేసి. సో మనం బుక్లో అయితే చూపిస్తాము క్యాండిల్ స్ట్రక్చర్ అనేది చెప్పేసి. ఇగో గాయ్స్ ఇది క్యాండిల్ స్ట్రక్చర్స్ అనమాట. గ్రీన్ కలర్, రెడ్ కలర్ చెప్పేసి 2 ప్రైజెస్ అయితే ఉంటాయి కలర్స్ ట్రేడింగ్లలో అయితే. సో టోటల్గా 17 ఉంటాయి ట్రేడింగ్లో. సో మన బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి, ఫోకస్డ్గా వినోరు. గైస్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఉంటుంది అనమాట, సెకండ్ ఏమో రెడ్ క్యాండిల్ స్టిక్ ఉంటుంది. సో మెయిన్ గవే కలర్స్ ఉంటాయి గైస్ ట్రేడింగ్లో అన్నప్పుడు, గవే కలర్స్ ఉంటాయి గ్రీన్ రెడ్ అని చెప్పేసి. ఇప్పుడు రెడ్ సింబల్ ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతున్నట్టు, గ్రీన్ సింబల్ అంటే మార్కెట్ హైలో అవుతున్నట్టు, ట్రెండ్ పోతున్నట్టు. సెకండ్ ఏమో ఉంటాయంటే లాంగ్ గ్రీన్ క్యాండిల్ స్టిక్ అనమాట, షార్ట్ గ్రీన్ క్యాండిల్ స్టిక్. ప్రతి ఒక్క పేరుకి క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ షార్ట్, లాంగ్ అని చెప్పేసి 2 టైప్స్ అయితే ఉంటాయి గైస్. దాని తర్వాత గ్రీన్ మారుబుజా క్యాండిల్ స్టిక్, రెడ్ మారుబుజా క్యాండిల్ స్టిక్ గైస్. సో గ్రీన్ మారుబుజా క్యాండిల్ స్టిక్ అయితే లోవర్ షాడో కార్డ్ అయితే మనము ఎంట్రీ తీసుకోవాలి గైస్. సో అప్పర్ షాడో కార్డ్ అయితే క్లోజ్ చేయాలి పొజిషన్ అయితే. అదైతే ఒక ఇప్పుడు హై మార్కెట్లలో మనము లాంగ్ క్యాండిల్ స్టిక్ చూసాం గైస్, దానికి గ్రీన్ మారుబుజా క్యాండిల్ అని చెప్పేసి అంటారు గైస్. సో దానికి ఆపోజిట్గా రెడ్ మారుబుజా క్యాండిల్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి క్యాండిల్కి ఆపోజిట్ క్యాండిల్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇంకా మనం క్యాండిల్ స్టిక్ పేరు అయితే నేర్చుకున్నాము, చూసుకోవచ్చు. ఇంకా బుక్లు అయితే ఉన్నాయంట, మనం అయితే ఎన్ని నేర్చుకున్నాం, ఇంకా బుక్లకైనా చెప్తారు మాకు. సో ఇంకా బుక్లు ఉన్నాయి గైస్. సో షార్ట్ వైట్ అండ్ గ్రీన్ క్యాండిల్ స్టిక్ గైస్. సో అదైతే షార్ట్ బాడీ అనమాట. షార్ట్ బాడీ అయితే మీరు చూసుకోవచ్చు గైస్. షార్ట్ బాడీ అనేది ఇక్కడ సైడ్ రైట్ సైడ్ లో ఉన్నది షార్ట్ బాడీ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్లో మనకు వస్తుంది గైస్ షార్ట్ బాడీ అనేది. సో షార్ట్ బాడీ ఇంప్రెషన్ ఏంటంటే మనము మార్కెట్ హైలో అవుతుందని చెప్పేసి సిగ్నల్ ఎంట్రీ అయితే ఇస్తుంది గైస్. సో అది షార్ట్ బాడీ అన్నమాట. సో ఇంకా క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు హ్యామర్ అని చెప్పేసి, ఇప్పుడు హ్యామర్ స్ట్రక్చర్ కూడా చూపిస్తాం గైస్ మీకు. హ్యామర్ స్ట్రక్చర్ ఏంటంటే క్యాండిల్ స్టిక్లో అదొక క్యాండిల్ అనమాట, క్యాండిల్ పేరు అది హ్యామర్ అని చెప్పేసి. హ్యామర్ చూసుకోవచ్చు గైస్. హ్యామర్, గ్రీన్ హ్యామర్స్, గ్రీన్ ఇంకా కింద రెడ్ హ్యామర్. ప్రతి క్యాండిల్స్ కి ఆపోజిట్ అయితే ఉంటుంది గైస్. సో గ్రీన్ హ్యామర్ అనమాట. సో గ్రీన్ హ్యామర్ కి సింబల్ ఏంటంటే ఎప్పుడైతే మన మార్కెట్లలో డౌన్ ట్రెండ్ నడుస్తుందో, నడిచే దాంట్లో హ్యామర్ వచ్చింది, గ్రీన్ హ్యామర్ వచ్చింది మార్కెట్ అయితే అప్ ట్రెండ్ పోతుంది గైస్. సో అప్పుడైతే మనం ఎంట్రీ తీసుకోవాల్సిందే. సో దీనికి ఆపోజిట్ ఏంది, మనం గ్రీన్ క్యాండిల్స్ ఇప్పుడు గ్రీన్ మార్కెట్ హైలో పోయింది, హైలో పోయి రెడ్ హ్యామర్ వచ్చింది అనుకో. సో అప్పటి నుంచి మార్కెట్ డౌన్ పోయే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ శాతం. అందుకే అప్పుడు మనం దాని తర్వాత ఇప్పుడు ఒక క్యాండిల్ అనేది ఉంటుంది డోజీ క్యాండిల్ అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. డోజీ క్యాండిల్ అని చెప్పేసి దానికి ఎక్కడ అయితే ప్రైస్ అయితే ఉంటుంది గైస్. ఇగో సన్నం ఉంటుంది గైస్, దాన్ని డోజీ క్యాండిల్స్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ ఇగో బేరిష్ బెల్ట్. బేరిష్ బెల్ట్ అంటే దానికి కింద షాడో ఉంటుంది గైస్, కానీ మీద లైన్ అప్ ఉండదు, కింద షాడో. సో మీరు చూసుకోవచ్చు ఇగో రెడ్ కలర్ బాడీ అని చెప్పేసి గైస్, కింద అప్ ట్రెండ్ అని చూపిస్తుంది కదా గైస్, కింద ఓన్లీ షాడో ఉంటుంది. సో గైస్ ఇంకేంది, ఇప్పుడు మీకు హ్యామర్ చెప్పినాం, కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఒక క్యాండిల్ ఉంటుంది. ప్రతి క్యాండిల్కి ఆపోజిట్ ఉంటుందని చెప్పేసి చెప్పినా గైస్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అని చెప్పేసి ఉంటుంది. ఇగో ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్ ఇగో చూసుకోవచ్చు గైస్, ఇక్కడ సైడ్ ఉంటుంది గైస్ ఇన్వర్టెడ్ హ్యామర్. గ్రీన్ కలర్, రెడ్ కలర్ కూడా ఉంటుంది గైస్. ప్రతి క్యాండిల్కి ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంది, ఇప్పుడు మనము చూసుకోవచ్చు బుక్లలో డౌన్ ట్రెండ్లో ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే అప్ ట్రెండ్ అవుతుందంట. అంతే అప్పుడు మనం అక్కడ ఎంట్రీ అయితే తీసుకోవాలి గైస్. సో మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత కొన్ని క్యాండిల్స్ అయితే ఉంటాయి గైస్. ఇప్పుడు క్యాండిల్స్లలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్క క్యాండిల్స్ పేరు తెలుసుకొని దాని యూజెస్ అయితే తెలుసుకోవాలి గైస్. సో ఇప్పుడు మన బ్రదర్ అయితే షూటింగ్ స్టార్ గురించి అయితే చెప్తాడు. మన షూటింగ్ స్టార్ అనమాట. ఫస్ట్ అయితే షూటింగ్ స్టార్ అంటే బేరిష్ క్యాండిల్ స్టిక్లో అయితే ఫామ్ అవుతుంది అనమాట గైస్. షూటింగ్ స్టార్ అయితే బేరిష్ క్యాండిల్ వచ్చిన ఫార్మల్ అవుతుంది. ఇంకా ఇదైతే డిఫరెంట్ టైప్స్. సో గైస్ చూసుకోవచ్చు గైస్. సో ఎన్ని క్యాండిల్స్ అయితే చెప్పినాం కదా గైస్. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ఏంటంటే షూటింగ్ స్టార్. సో ఆ క్యాండిల్ గురించి అయితే మన బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు, ఫోకస్గా అయితే వినోరి గైస్. షూటింగ్ స్టార్ అంటే అది బేరిష్ క్యాండిల్ స్టిక్ అయితే ఫామ్ అవుతుంది గైస్. అప్పర్ షాడోలో అయితే అదైతే రిప్రజెంట్ చేస్తుంది అనమాట దాని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే, దాని అయితే షూటింగ్ స్టార్ అంటారనమాట గైస్. తర్వాత ఏంది హ్యాంగింగ్ మ్యాన్ అంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట దాని గైస్. అదైతే ఎప్పుడైతే మనం మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉందో హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది అనుకో గైస్, రివర్సల్ ప్యాటర్న్ అయితే డౌన్ ట్రెండ్లో అయితే పోతాను అనమాట. దాని అయితే హ్యాంగింగ్ మ్యాన్ అంటారు.
ఇప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ అయితే మన బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే గాయస్ ఇప్పుడు ట్వైస్గా చెప్తున్నాం మేమైతే క్యాండిల్ గురించి. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే బూలిష్ క్రాస్ డోజీ అనమాట. సో మీరు ఆ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను మీకు. స్ట్రక్చర్ అయితే చూసుకోవచ్చు. కింద షాడో, దానికి షాడో అయితే ఎక్కువ ఉంటుంది గైస్, దానికి షాడో అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దానికి ప్రైస్ యాక్షన్ అనేది లో ఉంటుంది. సో ఇప్పుడు ఆ బుల్లిష్ క్యాండిల్ అనేది మనము మార్కెట్ డౌన్లో నడుస్తాయి. డౌన్లో నడిచినప్పుడు బులిష్ క్రాస్ డోజీ అని చెప్పేసి ఒక క్యాండిల్ వచ్చింది అనుకో, అప్పుడు మనకు ఒక సపోర్ట్ లెవెల్ అనేది వస్తుంది కదా. సపోర్ట్ లెవెల్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మార్కెట్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తెలియదు మార్కెట్ అయితే ఎప్పుడైతే రివర్సల్ అవ్వచ్చు, కానీ మనం బుక్ ప్రకారం చూసి చెప్తున్నాం కాబట్టి అప్ ట్రెండ్ అయితే అవుతుంది. చాలా ఛాన్సెస్ అయితే అప్ ట్రెండ్ అనేది పోతుంది. సో దాని తర్వాత బులిష్ క్రాస్ డోజీ అనేది అర్థమైంది కదా. ఎప్పుడైతే మనం డౌన్ ట్రెండ్లో బులిష్ డోజీ క్రాస్ చూసినామనుకో, సపోర్ట్ లెవెల్ సపోర్ట్ వేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది, అప్ ట్రెండ్కి అయితే పోతుంది. సో ఈ క్యాండిల్తో అయిపోయింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఏంటంటే ఇప్పుడు బేరిష్ క్రాస్ డోజీ, దీనికి ఆపోజిట్, ఈ క్యాండిల్కి ఆపోజిట్ తెలుసు గాయస్, నేను చెప్పినా ప్రతి క్యాండిల్కి ఆపోజిట్ ఉంటుందని చెప్పేసి. సో బేరిష్ క్రాస్ డోజీ అన్నప్పుడు ఇగో రెడ్ కలర్లో ఉంటుంది గాయస్, చూసుకోవచ్చు. దానికి షాడో కొన్ని ప్రైస్ తక్కువ ఉంటుంది. సో అందుకే ప్రతి క్యాండిల్కి ఆపోజిట్ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా అప్ ట్రెండ్లా మన మార్కెట్ ఎప్పుడైతే హై ఉంటుందో ఈ క్యాండిల్ రెసిస్టెంట్ అయితే క్రాస్ అవుతుంది గైస్, అప్పుడైతే డౌన్ ట్రెండ్ అయితే పోతుంది అనమాట. సో గైస్ మనకైతే 2 లెవెల్స్ అయితే ఉంటుంది. ఒకటి సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్. సపోర్ట్ లెవెల్ అయితే కింద సైడ్ ఉంటుంది అనమాట చాట్కి, రెసిస్టెంట్ లెవెల్ అప్ సైడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే డోజీ రెసిస్టెంట్కి క్రాస్ అవుతుందో సో అప్పటి నుంచి మార్కెట్ అనేది కిందికి పోవడం స్టార్ట్ అవుతుంది, మొత్తం కిందికి. అంటే ఇప్పుడు ప్రైస్ యాక్షన్లో ఉన్నప్పుడు హై పోతుంది, క్యాండిల్ ఫామ్ అయినప్పుడు లో వస్తుంది. అప్పుడు అయితే మనము సెల్ అయితే కొట్టాలి గైస్. మన ఏదైతే స్టాక్స్ అయితే ఉంటుందో సెల్ కొడితే అప్పుడు అయితే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్ అప్పుడు. సో గైస్ ఇప్పుడు కొన్ని క్యాండిల్ స్టిక్స్ గురించి అయితే చెప్పినాం కదా. సో మీరు మా బేసిక్ అర్థం కాకపోతే మీరు కామెంట్లలో మాకు మెన్షన్ చేయరు. సో మేము డౌట్లు అయితే క్లియర్ చేస్తాం. అయితే ఇంకా వీడియో పెట్టగలుగుతాం గైస్, మీరైతే కామెంట్ చేస్తే. సో గైస్ నేను చెప్తున్నాగా, సో ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి గైస్. మనకి ట్రేడింగ్ అనేది నేను చెప్పినాం లాస్ట్ వీడియోలో యూస్ఫుల్ అని చెప్పేసి. సో ఎంత కష్టపడి ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇక్కడ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాం గైస్. మీరు సో చూస్తున్నావుగా. సో ఇప్పుడైతే ఇన్ని మనం క్యాండిల్ స్టిక్ పేరు చెప్తున్నాం. సో మీరు రివైజ్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది చేయాలి. ప్రతి నైట్ మీరు కూర్చొని క్యాండిల్ స్టిక్ అయితే రివైజ్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకోవడం కాదు గైస్, ఇట్లాంటి బుక్లు గిట్ట చదవాలి అప్పుడప్పుడు. సో మీరు రీల్స్ స్క్రోల్ చేస్తారు 1 అవర్, దానికి వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ గైస్. యూజ్ ఏం లేదు, వచ్చేది ఏం లేదు. సో గైస్ మనకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో అదే నాలెడ్జ్ మీరు అదే 1 అవర్ మీరు గూగుల్ పోయి చాట్ ప్యాటర్న్స్ పెరుగుతుంది నేర్చుకుంటే మనకి ఎంతో యూజ్ అవుతుంది గైస్. సో మేము ఏం పని పాట లేక చెప్తలే గాయస్. సో ఇప్పుడు దీని అయితే మీకే యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు అయితే చేసేదే చూడు, మీరు డెమో ట్రేడింగ్ అనే చూడండి, మీకు ఆ ఫీల్ ఎట్లుంటుందో. మీరు డెమో ట్రేడింగ్ లో పైసలు సంపాదించినా మీకు ఫీల్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డెమో అయినా ఇప్పుడు డెమోలో సంపాదించారు కదా అనుకో గైస్, తర్వాత మనం రియల్ అకౌంట్ లో వేసినాం అనుకో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట. సో రియల్ గా సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ నేర్చుకోవాలి. కొన్ని బేసిస్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేనిది మనం ట్రేడింగ్ అయితే చేయలేము. సో అందుకే మేము ఫస్ట్ టాపిక్ చెప్తున్నాం ట్రేడింగ్లలో, క్యాండిల్ ప్యాక్ గురించి. సో మనం చాట్ ఓపెన్ చేయగానే గ్రీన్ రెడ్ అని కనిపిస్తుంది, మీరు కన్ఫ్యూజ్ చెప్తారు ఇదేంది గ్రీన్ అనగానే మీరు వైపు కొట్టేసేయాలి, రెడ్ అనగానే కింద కొట్టేసేయాలి అని అనుకుంటారు. కానీ అట్లా కాదు. క్యాండిల్స్ పేరు తెలుసుకుంది ఒకసారి మార్కెట్ మీద రివర్స్ అయిపోతుంది గైస్. మనం ఎంత నేర్చుకున్నా చెప్పలేము, అది డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లయితే మూవ్ అవుతుంటుందో అట్లా. ఇప్పుడు మనం ఎంత నేర్చుకున్నా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం నేర్చుకుంటే మనకి ఏంటంటే ఐడియా వస్తుంది అనమాట. సో దాని తర్వాత మనం నేర్చుకున్నాం. సో ప్రతి ఒక్క క్యాండిల్ కి ఆపోజిట్ అయితే ఉంది. మీరు బులిష్ ఇన్వర్టెడ్ క్రాస్ డోజీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అదైతే గ్రీన్ కలర్ లో, దానికి షాడో ఎక్కువ ఉంటుంది, ప్రైస్ ఏమో తక్కువ ఉంటుంది. మీరు ఆ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. కావాలంటే వీడియోలో క్లారిటీ లేకపోతే ఒకవేళ గాయస్ గూగుల్ అయితే వేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చుగా. దానికి ప్రైస్ యాక్షన్ ఎట్లుందో ఆరో షేప్ అయితే ఉంటుంది గాయస్ అది. సో ఇప్పుడు దానివల్ల యూజ్ ఏంటంటే అది ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇన్వర్టెడ్ అంటే స్ట్రేట్ సైడ్ ఉండి మధ్యలో గ్రీన్ కలర్ ప్రైస్ యాక్షన్ అయితే వస్తుంది గాయస్. అది మనం డౌన్ ట్రెండ్ లో అయితే చూసుకుంటే ఆడ సపోర్ట్ లెవెల్ కి క్రాస్ అయినప్పుడు మనం అప్ ట్రెండ్ లైన్ అయితే అవుతుంది గాయస్. సో దీనికి ఇన్వర్టెడ్ గా రెడ్, ఇప్పుడు బేరిష్ ఇన్వర్టెడ్ క్రాస్ డోజీ గాయస్. దీనికి ఇన్వర్టెడ్ గా అంతే రివర్స్. దీనికి ఎట్లా దీనికైతే చెప్పినామో అది రెడ్, అది వచ్చినప్పుడేమో అప్ ట్రెండ్ పోతుంది, వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్, అంతే గాయస్. సో అంతే గాయస్ మేము చెప్పినాం ఇప్పటికైతే. ఇగో మనము 10 క్యాండిల్ స్టిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గాయస్ ఇప్పటికి. ఇగో ఫస్ట్ నుంచి 10 క్యాండిల్ స్టిక్స్, టోటల్ 17 ఉన్నాయని చెప్పినాం. ఇప్పుడు 10 క్యాండిల్ స్టిక్స్. సో అవి మంచిగా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో దాని తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్లలో అడుగురు, మేము క్లియర్ చేస్తాం. ఏదైనా కమెంట్లలో అయితే మాత్రం అయితే ఫస్ట్ ఏదైనా స్కిల్ నేర్చుకున్నాం అనుకో, ఫస్ట్ హార్డ్ ఉంటుంది అనమాట గైస్. తర్వాత మనం నేర్చుకున్నాం, ఎక్స్పర్ట్ అయినాం అనుకో, జరా మంచిగా నేర్చుకొని మంచిగా ఫోకస్ పెట్టి నేర్చుకున్నాం అనుకో గైస్, మనకైతే ఈజీ అయిపోతుంది అనమాట. మన వే అయితే మన
ఫస్ట్ అయితే మనకు హార్డ్ అయితే ఉంటుంది కదా ఎటు తిరిగి మనం నేర్చుకోవాలంటే. కామెంట్లోనైతే ఓన్లీ మీకు ఏమైనా డౌట్ పరంగా ఉంటేనే ప్యూర్ గైస్, ఇట్లా జోక్ అయితే పెట్టకూర్రి. వీడియో అనేది సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఎంత ఉంటుందో మనకైతే మంచిది. గైస్ చూసుకోవచ్చుగా, ఫస్ట్ 10 క్యాండిల్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకున్నాం, మీరైతే చూసుకోవచ్చు. సో 10 క్యాండిల్స్ అయితే మీరు మంచిగా ఓవర్ నైట్ అయితే రివైజ్ చేసుకోండి. సో ఫస్ట్ 10 క్యాండిల్స్ అనమాట ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి నేర్చుకున్నామంటే జర మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి. సో మీరైతే రివైజ్ చేసుకుంటే మీకు అయితే పర్ఫెక్ట్ అయితే అవుతారు గైస్. సో 10 క్యాండిల్స్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది 11th క్యాండిల్. ఇప్పుడు 11th క్యాండిల్ గురించి మన బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినోరి. గైస్ 11th ఇప్పుడైతే 10 అయితే క్యాండిల్ స్టిక్ అయితే కంప్లీట్ అయినాయి గైస్ సక్సెస్ఫుల్లీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే అయ్యాను గైస్, మేమైతే డౌట్ క్లియర్ చేస్తాం. తర్వాత 11th అయితే డ్రాగన్ ఫ్లై డోజీ గైస్. అంటే డ్రాగన్ ఫ్లై డోజీ అంటే గైస్ ఇప్పుడు మన డ్రాగన్ ఫ్లై డోజీ అంటే ఇక స్ట్రక్చర్ ఇట్లుంటుంది అనమాట గైస్, చూసుకోవచ్చు. ఒక టేల్ వచ్చి మీద చిన్న స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది, కనిపిస్తుందా గైస్. దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటే మనకి ఫస్ట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో నడిపించినప్పుడు ఇది వచ్చింది అనుకో గైస్, సపోర్ట్ లెవెల్లో క్రాస్ అయింది అనుకో గైస్, అప్పుడైతే అప్ ట్రెండ్లో అవుతుంది. దాన్ని అయితే డ్రాగన్ ఫ్లై డోజీ అంటారనమాట. నెక్స్ట్ అయితే గ్రావిస్టోన్ డోజీ అనమాట గైస్. గ్రావిస్టోన్ డోజీ అంటే టెక్నికల్ స్టాక్ మార్కెట్లో మన ప్రో ట్రేడర్స్ అయితే సిగ్నల్ పరంగా యూజ్ చేస్తారనమాట గైస్. దాని తర్వాత ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్లై డోజీకి ఆపోజిట్ క్యాండిల్ అనమాట, ఇది గ్రేవ్ స్టోన్ డోజీ అనమాట. సో ప్రతి ఒక్క క్యాండిల్ కి ఆపోజిట్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత బులిష్ ఇన్ఫ్లుయింగ్ అనమాట గైస్. బులిష్ ఇన్ఫ్లుయింగ్ అంటే ఆ గ్రీన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతాయి అనమాట. ఇదేంటి క్లోజ్ బాడీ అప్పర్ బాడీ అన్ని ఇళ్ళనే కలుస్తాయి అనమాట గైస్. ఎప్పుడైతే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అవుతుందో అప్పుడైతే మనకి బులిష్ ఇన్ఫ్లుయింగ్ క్యాండిల్ ఎప్పుడైతే కనిపించిందో అప్పటి నుంచి అయితే మనకు హై బయింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని నుంచి అయితే మనం బై కొడతాం, మంచిగా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట గైస్. సో లెవెల్ నుంచి అయిపోయింది. ఇప్పుడు 14th వన్ ఏంటంటే ఐడియల్ బులిష్ ఇన్ఫ్లుయింగ్ గైస్. ఐడియల్ బులిష్ ఇన్ఫ్లుయింగ్ అంటే ఇది గిట దీనికి అపోజిట్ గా చెప్పినాక అప్పటి నుంచి అపోజిట్ వస్తున్నాయండి. దీనికైతే అపోజిట్ అనమాట. ఇదేంటే ఇది గిట గ్రీన్ క్యాండిల్ స్టిక్ లో అయితే ఫామ్ అవుతాయి అనమాట గైస్. దాని తర్వాత ఇదేంది చెప్పినాం కదా గైస్. దాని తర్వాత ఐడియల్ బులిష్ క్యాండిల్ చెప్పాలంటే ఒక మాటలు అయితే క్లియర్లీ స్ట్రాంగ్లీ విజిబుల్, మనకైతే ఒక విజిబుల్ అనేది కనిపిస్తుంది గైస్. స్ట్రక్చర్ అయితే మనకి ఇట్లా ఫామ్ అయింది అనుకో క్యాండిల్, అప్పుడైతే మనకి స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో నోట్ చేసుకోరి, ప్రతి ఒక్క క్యాండిల్ కి ఆపోజిట్ అయితే ఉండదన్నమాట. సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ బేరిష్ ఇన్గల్ఫ్ క్యాండిల్ కి ఆపోజిట్. బులిష్ అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ గైస్. సో బేరిష్ అంటే రెడ్ కలర్ క్యాండిల్. సో దానికైతే మనము 2 టైప్స్ అయితే ఉంటది, అందుకే మన బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరైతే వినోరి. 15th వన్ అంటే బోరిష్ ఇన్ఫ్లుయెన్స్ క్యాండిల్ అనమాట గైస్. అదైతే టెక్నికల్ చార్ట్ అయితే యూజ్ అవుతాయి అనమాట. దీనిలో అయితే కామన్ ఏంటంటే రెడ్ బ్లాక్ అండ్ క్యాండిల్ ప్యాటర్న్ అయితే వస్తాయి అనమాట. మీరు చెప్పినాం కదా గైస్, రెడ్ గ్రీన్ వస్తుంది, కానీ ఇల్లే బేరిష్ ఇన్ఫ్లుయింగ్ అయితే బ్లాక్ ఇంకా రెడ్ క్యాండిల్ స్టిక్ అయితే యూజ్ అవుతాయి అనమాట గైస్. ఎప్పుడైతే ఒక బేరిష్ ఇప్పుడు బులిష్ అయితే వచ్చేసింది అనుకో గైస్ ప్రెజర్ లా, దాని తర్వాత డౌన్ ట్రెండ్ క్రాస్ అయింది అనుకో అప్పుడైతే అప్ ట్రెండ్ లో పోతుంది అనమాట గైస్. చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు 16th క్యాండిల్ గైస్, నోట్ చేసుకోండి. 16th క్యాండిల్ ఐడియల్ బేరిష్ ఇన్ఫ్లుయింగ్ గైస్. ఇది గిట ఆపోజిట్ క్యాండిల్, అపోజిట్ అనమాట. దేనికైతే బేరిష్ ఇన్ఫ్లుయింగ్ క్యాండిల్ కి అయితే అపోజిట్ అనమాట. ఇది గిట్లా టెక్నికల్ చార్ట్ అయితే యూజ్ అవుతుంది అనమాట గైస్. ఇది గిట్లా బ్లాక్ అండ్ రెడ్ లో అయితే ఛానల్ ఫామ్ అవుతాయి అనమాట. ఇదైతే ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్ నడిచేటప్పుడు బూరిష్ ఇంగల్ఫిల్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చింది అనుకో అప్పుడైతే హయ్యర్ సెల్లింగ్ ప్రెషర్ అయితే పెరుగుతుంది అనమాట. అప్పుడైతే మనం సెల్ కొట్టాం అనుకో ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనమాట. ఇప్పుడు లాస్ట్ క్యాండిల్ స్టిక్ గైస్ మన చెప్పేసినాం ఇప్పటికైతే 16 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది లాస్ట్ క్యాండిల్ స్టిక్. సో ఈ క్యాండిల్ స్టిక్ గురించి చెప్పి దాని మీకు లాస్ట్ ఒక టాపిక్ అయితే ఇస్తాము. సో అదైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ టాపిక్ గురించి. అయితే ముందు క్యాండిల్ స్టిక్స్ అయితే అయిపోయింది. లాస్ట్ అయితే డార్క్ క్లౌడ్ కవర్ అనమాట. మీరు చెప్పండి గాయస్, ఏదైతే మీకు తెలిసి ఉండదు, ఒక ట్రేడర్ ఎప్పుడైతే మా వీడియో చూస్తారో ఒకళ్ళని ఉంటారు అలా ట్రేడర్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు. కామెంట్ చేయండి గాయస్, ఇది అందరు ప్రతి ఒక్కరు తెలుసు. డార్క్ క్లౌడ్ కవర్ అంటే క్యాండిల్ స్టిక్ అంటే ఒక టిపికలీ బ్లాక్ ఇంకా రెడ్ ఇంకా గ్రీన్ గిట్ వస్తాయి గైస్. ఇలా క్యాండిల్ స్టిక్ ఇలా మూడు క్యాండిల్ స్టిక్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు గైస్, ఇక్కడ కనిపిస్తుంది మీకు ప్యాటర్న్. ఫస్ట్ అయితే మనకి బయింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు అప్ ట్రెండ్ వచ్చినప్పుడు మిడిల్ బ్రాడ్ అయితే కట్ అవుతాయి అనమాట గైస్.
ఇప్పుడు సెల్ కి బైక్ ఉన్న క్యాండిల్ స్టిక్ అయితే మిడిల్ లెక్కన కట్ అయ్యి దాని నుంచి హాఫ్ డివైడ్ అయ్యి కిందికి డౌన్ ట్రెండ్ లో అయితే పోతాయి గైస్. అప్పుడైతే మనకైతే అప్ ట్రెండ్ లో పోకుండా డౌన్ ట్రెండ్ పోతే అప్పుడు ప్రాఫిట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో ఆ క్యాండిల్ ఏమంటారంటే డార్క్ క్లౌడ్ కవర్. సో 3 క్యాండిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ క్యాండిల్ అయితే. అయితే క్లోజ్ అయిపోయినాయి అనమాట. క్యాండిల్ స్టిక్ అయితే అయిపోయినాయి. 17 అయితే మనం సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. సో ఈ రోజుకైతే క్యాండిల్ స్టిక్ చెప్పేసినాం కదా guys. సో నెక్స్ట్ డే అనేది ఒక కొత్త టాపిక్ తో వస్తాము. సో ఈ రోజు చెప్పిన క్యాండిల్స్ గురించి అయితే రివైజ్ చేసుకోరి. ఇక ఇప్పుడైతే మనకు క్యాండిల్ స్టిక్ అయితే 17 ఉండే అవైతే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట గైస్. సో ఒకసారి అయితే రివైజ్ అయితే చేసుకోరు మీరు క్యాండిల్స్ గురించి. ఏమైనా డౌట్ ఉంటే రివైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో వేయండి, మేమైతే క్లియర్ చేస్తాం. సో వీటికైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ టాపిక్స్ అయితే అయిపోయినాయి guys. సో మనం ఇప్పుడు ట్రేడింగ్ అక్కడ కొంచెం సెపరేట్ వర్డ్స్ అయితే చేస్తాం కొన్ని మన పర్సనల్ మ్యాటర్ అయితే. సో ఇప్పుడు ఎట్లా అంటే లైఫ్ కొంతమంది చెప్తుంటారు, ఇగో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేది షార్ట్. సో గైస్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తే మీ ఫ్యూచర్ అనేది డార్క్ అయిపోతుంది. అప్పుడు మీరు అర్థం కాదు గైస్, మీరైతే జోన్ లో ఇరికిపోతారు. ఎక్కడ అర్థం కాదు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు కరెక్ట్, ఇప్పుడు ఎంజాయ్మెంట్ అయితే మీకు దొరుకుతుంది. కానీ ఫ్యూచర్ లేదు గైస్. ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటారు. ఫ్యూచర్ అయితే మనకి ఏం అర్థం కాదు. ఇక అప్పుడే స్టక్ అయిపోతాం. ఇక మనం అయితే ఎందుకంటే చిన్న చైల్డ్హుడ్ ని అయితే ఫోకస్ చేయాలి. కొంచెం మన ప్రెజర్ పెట్టండి చేస్తే మన ఫ్యూచర్ అయితే ఈజీ అనమాట, అయిపోతుంది అనమాట. బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి మనం ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఎంజాయ్ చేసి ఫ్యూచర్ లో మనం చూసుకున్నామంటే అది కానుకోండి గైస్. సో మీరు చూసుకోవచ్చా, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, సాయంత్రం క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతారు, అక్కడిక్కడ దోస్తులతో తిరిగిపోతారు. సరే గాయస్ తిరుగురి, కానీ దానికి ఎట్లయితే టైం పెడతారో ఒక స్కిల్ కి కూడా ఒక టైం పెట్టారు. ఇప్పుడు ఆడుకోనికి మీరు 2 hours పెట్టేసారు, రీల్స్ స్క్రోల్ చేయడానికి 1 hour పెట్టేసారు. ఈ అన్నెసెసరీ యాక్టివిటీస్ కి ఎట్లయితే టైం అయితే పెడతారో మీ యూజ్ అయ్యే టైం ని కూడా ఒక 1 hour పెట్టారు. ఒక స్కిల్ కి 1 hour అయితే పెట్టారు. 1 hour మేము చెప్పినాం కదా, టైం టేబుల్ అయితే రాసుకోమని చెప్పినాం కదా. అలా అయితే ఇది యాడ్ చేయండి. స్కిల్ అయితే ఒక 1 hour కరెక్ట్ మంచిగా మనం హార్డ్ చేసి ప్రాక్టీస్ చేసినాం అనుకో వచ్చేసాయి అనమాట. ఏదో ఒక స్కిల్ ట్రేడింగ్ అనే కాదు, వీడియో ఎడిటింగ్ అన్నా సరే, ట్రేడింగ్ అన్నా సరే, కోడింగ్ అన్నా సరే, స్కిల్ మీద అయితే ఫోకస్ చేయరు. సో ఇప్పుడు కడికడ దోశల అయితే తిరగకూడదు. ఇప్పుడు మీరు మంచిగా ఇప్పుడు మీకు అనిపించచ్చు అన్న ఈ ఏజ్ లో ఎందుకన్నా హార్డ్ వర్క్ అంటే. సో గైస్ ఇప్పుడు ఈ ఏజ్ లో బ్రో ఈ ఏజ్ లో హార్డ్ వర్క్ చేస్తాం అనుకో గైస్, మన ఫ్యూచర్ లో అయితే ఈజీ ఉంటుంది అనమాట మనకి. సో మనం జాబ్ వెనకాల అయితే వర్క్ అనేది ఉంటుంది. ర్యాట్ రేస్ అయితే మనకు వద్దు. మనం ఎట్లా చేయాలంటే మనం ఒకరి కింద పని చేసుకున్నట్టు కాదు, మన కింద ఒక 10 మంది పని చేసేట్టు గసంటి లైఫ్ చూస్ చేయాలి గైస్ ఎప్పుడైతే. ఎందుకంటే ఎప్పుడు జాబ్ సీకర్ అయితే అవ్వకరి, జాబ్ క్రియేటర్ అవ్వరు. మీరు బిజినెస్ మ్యాన్ గారి మీ కింద ఒక 10 మందిని తయారు చేయరు. లేకపోతే మన స్కిల్ తో మీకు స్కిల్ నేర్చుకోరు, ఒక కొత్త యాప్ అనేది క్రియేట్ చేయరు, అప్లికేషన్ యూజ్ అయితే పీపుల్ అనేది దానికునే గైస్. ఒకరి కింద పని చేయకుండా ఇప్పుడు మనం పని చేస్తాం గైస్. ఇప్పుడైతే మనం అవన్నీ పని చేయకుండానే ఒక స్కిల్ అయితే దానికే ఉంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ జనరేషన్ లో అయితే మీ మార్క్స్ బట్టి ఎవరైతే ఇస్తలేరు. సో అందుకే ఇప్పుడు ఈ జనరేషన్ లో మొత్తం ఏఐ నడుస్తుంది గైస్. సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి పోయినా మీకు ఏఐ గురించి ఏఐ వచ్చింది ఒక స్కిల్ మనం నేర్చుకున్నాం, అది ఒక స్కిల్ అనమాట. సో మీ లైఫ్ లో స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఏ స్కిల్ అనేది మీరు లైఫ్ లో సక్సెస్ కాలేదు చెప్తున్నాగా. సో అందుకే మనకి స్కిల్ అనేది ఇంపార్టెంట్. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన లైఫ్ మీద సీరియస్ పెట్టి ఇప్పటి నుంచే జర పెట్టుకున్నాం అనుకో, మేము మన ఫ్యూచర్ అనేది ఈజీ ఉంటుంది, ఎంజాయ్ ఇప్పుడు అంటే కాన్ఫిడెంట్ గైస్. మన ఫ్యూచర్ అయితే మస్తు స్ట్రగుల్ అయితే పడతాం గైస్. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తాం. సో ఈ స్కిల్ ఎట్లయితే పెట్టుకోరో జర మనం ఫిజికల్ స్కిల్ కూడా పెట్టుకోరు. ఫిజికల్ స్కిల్ అంటే ఇప్పుడు మీకు ఇష్టం వచ్చింది చేసుకోరు గైస్. మార్నింగ్ అయితే ఒక రొటీన్ అయితే ఫాలో చేసుకోవాలి. ఒక రొటీన్, డైలీ రొటీన్. మన లైఫ్ అనేది ఎట్లా బిల్డ్ చేయాలి, మనం డిసిప్లిన్ లో నడవాలి. మొత్తం మన పని మొత్తం డిసిప్లిన్ మీద ఫోకస్ పెట్టి డిసిప్లిన్ గా నడవరు. అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. అసలు మనం డిసిప్లిన్ ఉంటేనే ట్రేడర్ అని చెప్పేసి అనుకోగలం. ఒక ట్రేడర్ ఎట్లుంటారంటే ఇప్పుడు మేము మా లైఫ్ ఇప్పుడైతే డిసిప్లిన్ అయితే చేస్తున్నామో దాంతో పాటు మన గిట కన్సిస్టెంట్ గిట్ ఉండాలి గైస్. కన్సిస్టెంట్ ఇస్ ద కీ టు సక్సెస్ అన్నమాట. సో గైస్ అదైతే రియల్ అన్నమాట. దాని తర్వాత మా లైఫ్ గురించి అయితే చెప్తాము మేము ఎట్లా ఉంటుందో మా డైలీ. సో మేము మార్నింగ్ 4:30కి అయితే లేస్తాము. 4:30కి లేచి రన్నింగ్ అయితే పోతాము. ఫ్రెష్ అప్ అవుతాం గైస్. 4:30 నుంచి 4:30 నుంచి 5 దాకా ఫ్రెష్ అప్ అయ్యి చలో రన్నింగ్ అయితే పోతాం. రన్నింగ్ పోయిన తర్వాత ఒక 5 kilometers రన్నింగ్ పోతాం గైస్. రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి 1 hour ఒక వర్కౌట్ కి పెట్టుకుంటాం. 1 hour ఒక కొత్త స్కిల్ మీద పెట్టుకుంటాం. మా మార్నింగ్ రొటీన్ అది అయిపోతుంది. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి మా ఇంటి పనులు ఏవైతే ఉంటాయో అన్ని చేసుకొని చలో మళ్ళీ మేము ఫోకస్ చేస్తాం గైస్. ఇంటి పనులు చేసుకోవాలి గైస్. ఇంటి పనులు చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ వస్తాం గైస్, షూటింగ్. సో మాకు అది మెయిన్ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ అయితే ఉండాలి. కన్సిస్టెంట్ లేనిది మనకి మ్యాన్ ఏం చేయలేడు. అందుకే మేము వీడియో ఎడిటింగ్ వస్తాం. వీడియో ఎడిటింగ్ లో చాలా కష్టాలు ఉంటాయి. ఎండాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండ కొడుతుంది సమ్మర్ లో. గైస్ మీరు అనుకుంటారు చూసే వీడియో ఇంత సింపుల్ ఉంది గైస్. మాకు తెలుసు అది ఎంత. ఒక్కొక్క వీడియో నైట్
మొత్తం ఫుల్ నైట్ అయితే మేము దానికైతే ప్రెజర్ పెట్టి చేసాం కదా ఒక వీడియో ఎడిటింగ్ అయితే మాకు తెలుసు కదా దాని హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో. వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ ఇస్తాం guys. రెస్ట్ తీసుకొని లంచ్ చేసి దాని తర్వాత మేము టైం అయితే వేస్ట్ చేయము. వీడియో ఎడిటింగ్ వేయాలి guys. మేము ఇగో వీడియో ఎడిటింగ్ కి మాకు 3 to 4 hours వీడియో ఎడిటింగ్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత అన్నం తింటాం లంచ్ చేసే చేసినాక టైం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవచ్చు కదా, హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక ఏదైనా కొత్త స్కిల్ మీద ఫోకస్ చేస్తాం కదా. మళ్ళీ గూగుల్ లేకపోతే ఏఐ మీద సెర్చ్ చేయరు. ఏదో ఒక కొత్త స్కిల్, ఒక యాప్ బిల్డింగ్ చేసిన ఎట్లనో, ఒక అప్లికేషన్ ఎట్లనో, ఒక వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలో అవన్నీ నేర్చుకుంటూ ఆగుతుంటాం కదా. మేము ట్రేడర్ కాబట్టి మేము ట్రేడింగ్ మీద ఫోకస్ పెడతాము. వీడియో ఎడిటింగ్ రావాలి దాంతో కాబట్టి పాటు ఒక స్కిల్ ఏదైనా కొత్త స్కిల్ గిట దాని మీద గిట ఫోకస్ చేస్తాం కదా ట్రేడింగ్ తో పాటు. సో ట్రేడింగ్ తో పాటు దాని తర్వాత డైలీ రొటీన్ అయిపోతుంది. అది సాయంత్రం వరకు. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ కోసం మేము కరెక్ట్ టైంకి మాకు సపోర్ట్ ఉండాలి కదా. కరెక్ట్ టైంకి సపోర్ట్ లేనప్పుడు మాకు మైండ్ పనిచేయదు. కానీ మేము నెవర్ గివ్ అప్ అని చెప్పేసి గివ్ అప్ చేయకుండా వీడియో ఎడిటింగ్ చేసి ఒకటే రోజుల దాన్ని మొత్తం అంతా క్రియేట్ కంప్లీట్ చేసి చేసి అప్లోడ్ చేస్తాం సాయంత్రం మీకోసం వీడియో కూడా అప్లోడ్ చేస్తాం గాయస్. మీరు వెయిట్ చేస్తుంటారు వీడియోకి. అందుకే మేము కన్సిస్టెంట్లీ ఫాలో చేసి మీకు వీడియో కూడా పెడతాము. దాని తర్వాత మా వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ మేము రిలాక్స్ కొడతాం. మా పని అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పేసి. మాకు స్కూల్ లేదు, ఆడికి అయిపోలే కాదు ఇంకా స్కూల్ ఆడికి లేదు, అయిపోలే. మాకు స్కూల్ లేదు. అయినా మేము ఇంత ఎందుకు టెన్షన్ పడుతున్నాం అంటే మాకు ఒక స్కిల్ మీద ఫోకస్ డిసిప్లిన్ ఉండాలి కాబట్టి. మేము అయినా భయం ఉంటుంది సాయంత్రం పూట వీడియో అప్లోడ్ చేయకపోతే మా సబ్స్క్రైబర్స్ ఏమైనా అంటారా అని చెప్పేసి. దాని తర్వాత ఆడికి అయిపోలే కాదు ఇంకా వీడియో అప్లోడ్ అయ్యి ఇంకా ఉంది, ఇంకా ఫుల్ ఉంది. దాని ఇంకా తర్వాత full ఉంది. అయితే దాని తర్వాత రెస్ట్ ఇప్పుడు తీసుకుంటాం కాదు వీడియో అప్లోడ్ అయ్యాక రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏమైనా కొంచెం గీలు ఏమైనా తిన్నాక చలో మళ్ళీ ఏం చేస్తామంటే నైట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం టూ guys ఇప్పుడు. ఒక 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా స్టడీ మీద ఫోకస్ చేస్తాం కదా. స్టడీ ఎందుకంటే మనకి అది కూడా ఇంపార్టెంటే గాయస్. సో ఇప్పుడు మనము స్టడీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటలేం. స్టడీ ఇంపార్టెంటే 50% అది, 50% ఇది. సో మనకు స్టడీ అయితే ఉండాలి. స్టడీ లేనిది కొంచెం అర్థం కాదు. మీకు ఇప్పుడు ఒక వర్డ్ రీడ్ స్టడీ చేయాలంటే అంటే ఏది ఆ స్టడీ కాదు guys. మనకైతే వర్డ్స్ చదవడం అయితే మనకి లర్న్ చేయడానికి మనకి ఇట్లా చూడంగానే అది లెటర్ ఏదో మన టక్ మన నోట్లకని రావాలి కదా. మీనింగ్ అర్థం అవ్వాలి guys. ఇగో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని చదివినాం, ఆ వర్డ్ రిజన్కి రావాలి, ఆ వర్డ్ కి మీనింగ్ ఏందో కూడా తెలియడానికి రావాలి. సో అంత దాకా చదివితే చాలు మనకి. దానికి ఒక 1 అవర్ పెడతాం guys. దాని తర్వాత మళ్ళా కొద్దిసేపుగా మళ్ళా ఏమైనా వర్క్లు ఉంటే ఇంట్లో ఇంట్లో ఉంటాయి కదా guys. ఇంట్లో వర్క్లు ఉంటే దాన్ని అయితే కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఇక 7 నుంచి 8:30 నుంచి 7 నుంచి 8 అన్నా 9 దాకా అంటే మళ్ళీ వర్కౌట్ చేస్తాం కదా. నైట్ పూట కూడా వర్కౌట్ ఉంటుంది కదా. పొద్దున వర్కౌట్, ప్లస్ నైట్ కూడా నైట్ వర్కౌట్ ఉంటుంది. ఎందుకంటే బాడీ ఫిజికల్ గా పెట్టాలి ఎప్పుడు. మీరు కన్సిస్టెంట్లీగా వర్కౌట్ చేసుకుంటా పోయారు అనుకో మీ బాడీ కూడా చేంజ్ అవుతుంది. అది మెయిన్ ఏరియా. సో ఇప్పటికి మనం వర్కౌట్ చెప్పినాం కదా. ఇప్పుడు పొద్దున వర్కౌట్ చేస్తాం, మళ్ళీ నైట్ వర్కౌట్ చేస్తాం. దాంతో వరకు మనం వర్కౌట్ చేస్తేనే కాదు guys, దానికి తగినంత ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా జంక్ ఫుడ్ కాదు, ఫ్రైడ్ రైస్ బయట కానీ ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకొని మంచిగా ప్రోటీన్ ఉన్నది తినాలి కదా. దాంతో మన బాడీ అయితే బల్కింగ్ అయ్యి మంచిగా షేప్ జర చేంజెస్ అనేవి ఉంటాయి కదా. చేంజెస్ అనేది ఉంటుంది. సో చెప్పినాంగా మా లైఫ్ ఎట్లా అవుతుంటది. మేము చెప్పిన క్యాండిల్ స్టిక్ ఇప్పుడు మనకు ఒక టాపిక్ చెప్పినాము, మీకు ఒక వాల్యుబుల్ వర్డ్ క్లియర్ చెప్పినాం. సో ఇవన్నీ దాని నుంచి Noted మేము ఒక చేసుకోండి. మోటివేషన్ మా దాంట్లో ఉన్న మోటివేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాం guys. అంతే అది. సో అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో అడగవచ్చు. సో ఈ రోజుకైతే మేము ఇంతే చెప్పాలనుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనము కొత్త టాపిక్ తో అయితే వస్తాము. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ అయితే చెప్పేసాం ట్రేడింగ్ లా. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ గురించి చెప్పి మీకు అయితే వీడియో అయితే అయితే మేము ముంగలు ఉంటాం guys. చలో సో వీడికైతే బాయ్.